గట్టెక్కుతున్నట్టుగా కనిపిస్తున్న ఎన్డీఏకు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం సపోర్టు తప్పనిసరిగా మారింది. ఎన్డీఏకు చంద్రబాబు సపోర్టు అవసరం చాలా కీలకంగా మారింది. దీనిపై మరింత విశ్లేషణ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, మరొకసారి జాతీయ రాజకీయాల్ని తెలుగు రాష్ట్రాలు చక్రం తిప్పబోతున్నాయి. చంద్రబాబు నాయుడు మరొకసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. ఇది ఖాయంగా కనిపిస్తోంది. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయి ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో నడిచింది. అప్పుడు 36 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇద్దరు కలిసి పోటీ చేస్తే అవుట్ ఆఫ్ 42 తెలుగుదేశం పార్టీకి సొంతంగా 29 సీట్లు, 7 సీట్లు బీజేపీకి వచ్చాయి. 1998 లో మొదటిసారి ఎన్డీఏ ఏర్పడింది. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు ఏర్పడ్డారు. అప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్ జరిగింది. బీజేపీకి సొంతంగా 4 సీట్లు వచ్చిన తర్వాత ఆ తర్వాత కలిసి 99 లో పోటీ చేస్తే వాజ్పేయికి చంద్రబాబు అప్పుడు బీజేపీకి సొంతంగా 186 సీట్లు వచ్చినప్పుడు 29 సీట్లతో అవుట్ సైడ్ సపోర్ట్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. మంత్రివర్గంలో చంద్రబాబు చేరలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ కు చాలా బెనిఫిట్ చేసుకున్నారు. అప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకు తెలిసి ఉంటుంది అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. దానికి కారణం ఏంటో నేను ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం బీజేపీ 243 సీట్లతో మనం జూమ్ చూస్తే బీజేపీకి 243 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272. ఇంకా 30 సీట్లు కావాలి. 30 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 94 ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ 34 ఉన్నాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే అవకాశం లేదు. తృణమూల్ కాంగ్రెస్ 31, ఇది కూడా ఇండియా కూటమే. డిఎంకే 21, ఇది ఇండియా కూటమే. సో ఇప్పుడు ఎన్డీఏ కూటముల్లో అత్యధిక అంటే కలిసి పోటీ చేసిన వాటిలో ఎన్డీఏ ప్రకారం చూస్తే టీడీపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. 17 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 16 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఒక కడప తప్ప అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ కంఫర్టబుల్ గా గెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో జేడీయూ ఉంది, ఎన్డీఏ మిత్రపక్షం. సో 16, 15, 31 ప్లస్ 243 ఈ రెండు కలిస్తే 274 అవుతుంది. ఈ రెండు కలిస్తే గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు చంద్రబాబు చాలా క్రూషియల్ గా మారారు. ఆ తర్వాత చూస్తే హైయెస్ట్ పార్టీస్ లో శివసేన ఉద్ధవ్ బాల్ ఠాకరే అంటే మన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన పార్టీకి 10 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ కి 8 సీట్లు ఉన్నాయి. ఇవి రెండు కూడా ఇండియా కూటమి పార్టీలు. తర్వాత ఇండిపెండెన్స్ 6, అదర్స్ 65 ఉన్నారు. అదర్స్ అంటే ఇక చాలా పార్టీలు ఉన్నాయి. దానిలో వైసీపీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. ఒకసారి సో 16 సీట్లు సాధించిన టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పార్టీ. ఈ కాంగ్రెస్ తర్వాత సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఇవన్నీ కూడా ఇండియా అలయన్స్ పార్టర్స్. సో ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబు ఏదంటే అది నడవబోతోంది, చక్రం తిప్పిపోతున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూద్దాం మనం. 130 అసెంబ్లీ స్థానాలు జనసేన, ఎందుకంటే జనసేన 21 పోటీ చేసింది, బీజేపీ 10 పోటీ చేసింది. 121, 10, 31 పోటీ చేస్తే 144 చోట్ల పోటీ చేస్తే టీడీపీ ఏకంగా 130 సీట్లు గెలిచే పరిస్థితిలో ఉంది. 90% స్ట్రైక్ రేట్. జనసేన 21కి 20, బీజేపీ 10కి 7 సీట్లు సాధించిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కేవలం 18 సీట్లు మాత్రమే సాధించిన పరిస్థితి. ఓట్ షేర్ ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 39.39% ఓట్ షేర్ ఉంటే టీడీపీ ఏకంగా 45.49. ఒక్క టీడీపీకే 45.49 వచ్చాయి. అదర్స్ అంటే దీనిలో జనసేన కింద లెక్క. అదర్స్ 8.7, 45.49, 8 అంటే 53%. బీజేపీ 2. సో ఏకంగా కూటమికి దాదాపు 53% ఓట్లు. టోటల్ 55 కనిపిస్తుంది. అదర్స్ అంటే ఇతర ఇండిపెండెంట్స్ కూడా ఉంటారు. 53% వరకు వచ్చింది. వైసీపీకి 39%. సో కూటమికి వైసీపీకి మధ్య 13-14% ఓటు బ్యాంక్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. 144 సీట్లు, 130 సీట్లు. ఒక విధంగా జగన్ కి వైఎస్ఆర్సీపీకి 18 సీట్లు మాత్రమే వస్తున్నాయి. ప్రతిపక్ష హోదా కూడా రావడం కష్టంగానే కనిపిస్తుంది. 175 అసెంబ్లీ సీట్లున్న అసెంబ్లీలో కరెక్ట్ గా 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా. ఒక్క సీటు తగ్గినా సరే ఇప్పుడున్న పరిస్థితిలో దీనిలో మెజారిటీ అటు ఇటు అయినా సరే, ఎందుకంటే గెలుస్తున్నప్పుడు హవాలో ఉన్నప్పుడు అడిషనల్ సీట్స్ వాళ్ళకు వస్తుంటాయి. జనసేన పవన్ కళ్యాణ్ కుమ్మేశారు. 21కి 21 సీట్లు
పవన్ కళ్యాణ్ కొట్టారు. బీజేపీ 10 సీట్లలో 7 గెలిచింది, 3 సీట్లు బీజేపీ ఇక్కడ ఓడిపోతుంది. ఇక పార్లమెంట్ కు సంబంధించి ఒకసారి రిజల్ట్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ చూస్తే టీడీపీ ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి 39.72% పడ్డాయి, టీడీపీకి 35.79, ఎందుకంటే 17 సీట్లోనే పోటీ చేసింది. బీజేపీ 13, 35.7 ప్లస్ 13 అంటే 48-49%. ప్లస్ ఇక్కడ మనం చూస్తే అదర్స్ లో జనసేన ఉంటుంది. జనసేన కూడా 5% కౌంట్ చేస్తే దాదాపు 50% పైగా కూటమి పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి 39.72%. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2.7% ఓటింగ్ వచ్చిన పరిస్థితి. సో 16 పార్లమెంట్ సీట్లు టీడీపీ, వైఎస్ఆర్సీపీ 4, బీజేపీ 3, జనసేన 2. ఈ వైఎస్ఆర్సీపీ 4 లీడ్ చేస్తున్న దానిలో 3 బీజేపీకి కేటాయించినవే. కడప కాకుండా మిగతా 3 బీజేపీ కేటాయించినవి. అరకు పార్లమెంట్ సీట్లో 28,626 ఓట్ల మెజార్టీతో గుమ్మ తనుజరాణి వైఎస్ఆర్సీపీ కొత్తపల్లి గీత మీద 28,000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. తర్వాత మనం చూస్తే రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి మీద మిథున్ రెడ్డి 17,208 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. 2,55,000 ఈయనకు వస్తే కిరణ్ కుమార్ రెడ్డికి 2,41,000 ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీ కేటాయించిన సీటే. నెక్స్ట్ తిరుపతిలో 11,475 ఓట్ల లీడింగ్ లో గురుమూర్తి ఉన్నారు. 2,34,000 గురుమూర్తికి వస్తే వరప్రసాదరావుకు 2,23,000. ఇవి 2 నేరో మెజార్టీస్. తిరుపతి గాని రాజంపేట గాని ఇవి అటు ఇటు ఏమైనా జరగవచ్చు. నెక్స్ట్ కడపలో వైఎస్ అవినాష్ రెడ్డికి 3,12,000, చెప్పిడ్రాళ్ల భూపేష్ రెడ్డికి 2,71,000. 40,000 మెజార్టీ మాత్రమే. ఎప్పుడు కూడా 1,00,000కు తక్కువ మెజార్టీ లేదు. రాజశేఖర్ రెడ్డి 1996 లో చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో 10,000 లోపు ఓట్ల మెజార్టీతో కడపలో గెలుపొందారు. 83 నుంచి కూడా కడప వైఎస్ కుటుంబానికి అడ్డ. అటువంటి దానిలో కూడా ఇక్కడ మనకు చూస్తే కేవలం 40,000 ఓట్ల మెజార్టీ అంటే అది ఒక విధంగా చెప్పాలంటే షర్మిల 69,000 ఓట్లు వచ్చాయి. ఒకవేళ షర్మిల కనుక బరిలోకి దిగకపోతే ఇది కూడా టీడీపీ బహుశా గెలిచేదేమో. ఎందుకంటే యాంటీ ఓటును, జగన్ యాంటీ ఓటును ఇక్కడ షర్మిల స్ప్లిట్ చేసినట్టు కనబడుతుంది. షర్మిలకు డిపాజిట్ కూడా రావట్లేదు. చడిపిరాళ్ల భూపేష్ రెడ్డికి 2,71,000 ఓట్లు, అవినాష్ రెడ్డికి 3,12,000. ఈ 69,000 ఓట్లు ఇటు వస్తే టీడీపీ గెలిచేది. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తే గనక జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు 16 సీట్లు గన్షాట్ గా గెలవబోతున్నారు. కడప సీటు 40,000 మెజార్టీ ఉంది కాబట్టి గెలవడం కష్టమే. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పబోతున్నారు. 99 to 2004 ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిక్టేట్ చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసివేయాలంటే ఆయన డిమాండ్ చేశారు. దానికి వాజ్పేయి తలగ్గలేదు, అది వేరే సంగతి. సో మళ్లీ మొన్న ప్రత్యేక హోదా సమయంలో 2014 నుంచి 18 మధ్య ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా కన్సిస్టెంట్ గా అవుట్ రైట్ గా నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇస్తామని చెప్పలేం. ఆల్రెడీ కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేసీ వేణుగోపాల్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదంటే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇండియా కూటమికి అంటూ ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే మరి చంద్రబాబు నాయుడు ఎటువైపు మొగ్గం చూపుతారు. ఏదేమైనా అటు ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసినా చంద్రబాబు నాయుడు మరొకసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది టీడీపీకి సంబంధించిన పరిస్థితి. జనసేనకు వచ్చిన 2 పార్లమెంట్ సీట్లు కూడా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఊహించలేదు. బట్ పవన్ కళ్యాణ్ అయితే మొదటి నుంచి అవుట్ రైట్ గా బీజేపీతోనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కు మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా విరుద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు కూడా బహుశా బీజేపీతో వెళ్ళొచ్చు, కానీ బార్గెనింగ్ పవర్ చంద్రబాబు నాయుడుకి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు 74-75 సంవత్సరాల వయసులో మళ్లీ 25 సంవత్సరాల తర్వాత 99 to 2004 జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిపోతున్నారు. కింగ్ మేకర్ గా చంద్రబాబు ఉండబోతున్నారు. అన్కండిషనల్ సపోర్ట్ అయితే ఉండబోదు. బీజేపీ ఇంతకాలం చంద్రబాబు నాయుడుని డిక్టేట్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడే బీజేపీని డిక్టేట్ చేసే సిచ్యువేషన్ కు చేరుకున్నారు. బిందు అంటే భరత్, అంటే ఇప్పుడు ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళితే అంటే పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకునే అవకాశం ఉంటుందా? అంటే జాతీయ రాజకీయాలన్నీ కూడా ఎలా మారే పరిస్థితులు ఎలా ఉండవచ్చు? అంటే ఇది స్పెక్యులేటివ్ సినారియో.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇంత ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఎన్డీఏలో కలిసి పోటీ చేశారు. ప్లస్ బీజేపీకి మెజారిటీ మార్క్ దగ్గరలో ఉంది. ఇప్పుడు 242 సీట్లు ఉన్నాయి, 16 సీట్లు టీడీపీకి ఉన్నాయి, 15 జేడీయూకు ఉన్నాయి. ఇవి రెండు కలిస్తే 200 మెజారిటీ 273 వచ్చేస్తుంది. కానీ ఇంత ఇమ్మీడియట్ గా వెళ్ళకపోవచ్చు, కలిసి పోటీ చేశారు కాబట్టి. ఒకవేళ అనుకుంటే టీడీపీ జేడీయూ రెండు కలిసి అనుకుంటే ఇండియా కూటమికి వెళ్తే అక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అదర్స్ ఇంపార్టెంట్ అవుతారు. వైసీపీ ఎటువైపు వెళ్తుంది? వైసీపీ 4 సీట్ల సపోర్ట్ గనక తీసుకుంటే గనక చంద్రబాబు నాయుడు దానికి ఆగ్రహించే అవకాశం ఉంది. అటు బీజు జనతాదళకు 1 సీట్ వస్తుంది, జనసేన 2 సీట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మోడీతో ఉంటారు, ఆయన మోడీ అభిమాని కాబట్టి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు డైరెక్ట్ గా అయితే వెళ్ళకపోవచ్చు. ముందుగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు సహకరించవచ్చు. బట్ ఏమైనా అన్స్టెబిలైజ్డ్ గవర్నమెంట్, ఒక స్టెబిలిటీ లేని గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకు 242 వచ్చిన సీట్లు వచ్చిన నేపథ్యంలో ఒక సంశయం కూడా ఉంది, మళ్ళీ మోడీ ప్రధాని అవుతారా? సంఘ్ ఏమైనా దీన్ని కంట్రోల్లోకి తీసుకొని మళ్ళీ వేరే వ్యక్తిని రాజ్నాథ్ సింగ్ నో లేకపోతే నితిన్ గడ్కరీనో ప్రధానమంత్రిగా చేసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తున్నాయి. బట్ ఇప్పటికైతే బీజేపీ నుంచి ఎవరు నోరు విప్పలేదు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు అయితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా కన్సల్ట్ చేస్తుంది. రాహుల్ గాంధీ లెవెల్లో, సోనియా గాంధీ లెవెల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో ఈ పార్టీకే ఫోన్ లో మాట్లాడి ఉంటారు. డెఫినెట్ గా మనం 2018 ఎన్నికల్లో గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2019లో ఆయన యూపీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు కలిసి పోటీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కూడా చంద్రబాబుకు రాయబారం పంపొచ్చు. సో ఖచ్చితంగా కూడా చంద్రబాబుతో కాంగ్రెస్ కన్సల్టేషన్ జరుగుతుందని మనకు సమాచారం. అటు కేసీ వేణుగోపాల్, ఇటు రేవంత్ రెడ్డి ద్వారా కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడించే అవకాశం ఉంది. అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు ఎటువంటి డిసిజన్ తీసుకుంటారు అన్నదైతే ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆయన చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఎందుకంటే బీజేపీతో ఎందుకు జతకట్టారంటే ఎన్నికల యంత్రాంగం ఈసీ తమకు అవుట్ రైట్ గా ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని ఆయన జతకట్టారు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అదే జరిగింది. చంద్రబాబు మరొకసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్